రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. అప్పుడు దైవజనుడొకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందరు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను. కొండ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. విజయవాడ కొండలు పొట్టి కొండలు అవి. నీలగిరి కొండలకు వెళ్ళండి, ఊటీ పైకి వెళ్ళండి, మేఘాలు అలా చేత్తో పట్టుకోవచ్చు. నేను నడుస్తూ మేఘాలు అట్ట పట్టుకునేవాడిని. అంత ఎత్తైన కొండలు నీలగిరి కొండల్లో ఇరుళ జాతి వారి దగ్గర సేవ చేస్తున్నప్పుడు మంచు మొక్క మీద నుంచి ఇట్లా తగులుకుంటూ పోతాయి మేఘాలు. చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి. హిమాలయ కొండలకు వెళ్తే ఇంకా ఎంత ఉన్నతమైన ఎత్తైన పర్వతాలు కొండలు అంటే ఒక కొండ కాదు, కొండలంతా గుంపు కలిస్తే పర్వతాలను పడతాయి. మొదటిసారి నేను యెరూషలేం వెళ్ళినప్పుడు సాయంకాలం ఒక 6:30-7 గంటల సమయంలో మా బస్సు లోపలికి ప్రవేశించింది ఫ్లైట్ దిగాక. అలా చూస్తే ఆ కొండల మీద ఎంత అందంగా ఆ లైట్లు, ఆ పర్వతాలు, ఆ మసక చీకట్లో ఒక చక్కటి ఆ వాతావరణం చూసినప్పుడు, చుట్టూ ఆ పర్వతాలను చూసినప్పుడు ఒళ్ళు జలధరించింది. ప్రభు సన్నిధిని అనుభవించాను. కొండ ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన అనుభవానికి గుర్తుగా ఉంది. కొండెక్కి ప్రార్థన చేస్తాం, ఎందుకంటే అది పరలోకానికి కొంచెం దగ్గర అవుతుంది. కొంచెం ఒక స్టెప్ వేసినట్టు అంతే, ఒక స్టెప్ కూడా కాదనుకోండి. పోనీ భూమికి దూరం అవుతాం, కొండకి పరలోకానికి దగ్గర అవుతామో లేదో తర్వాత సంగతి. కొండ ఎక్కిన వాడు భూమికి దూరం అవుతాడు. భూమి యొక్క కాలుష్యం, భూమిలో ఉన్న అలజడులు, శబ్దాలు అవన్నీ వినపడకుండా, భూమిలో ఉన్న ఆకర్షణలు కనబడకుండా ఒక ఉన్నతమైన కొండ ఎక్కినప్పుడు లోకంలో ఉన్నవన్నీ మనం పెద్దవి అనుకున్నవన్నీ చిన్న కనపడతాయి. కొండ మీద అనుభవాలు ఏంటంటే మన జీవితంలో ఒక ఉచ్చ స్థితికి చేరినటువంటి ఆనందం, సంతోషం, అభివృద్ధి, ఆశీర్వాదం, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండటం కొండ మీద అనుభవం. మన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళేవాడు. ఎత్తైన స్థలాల్లో మనల్ని నివసింపజేసేవాడు. పక్షులన్నిటిలో బాగా పైకి ఎగిరే పక్షి ఏంటో తెలుసా మీకు? దానికే పక్షి రాజు అన్నాడు. అందుకే ఈగిల్. అది పక్షి రాజు, పక్షులకే రాజు. అడవి జంతువులకి ఎలాగా సింహం రాజో, పక్షులకి ఈగిల్ పక్షిరాజు. ఉన్నతమైన కొండ మీదకి వెళ్ళిపోయి కొండ మీద ఉన్న చెట్టులో కట్టుకుంటుంది గూడు. అది ఎప్పుడు పైకి ఎగురుతుంది. ఇక్కడ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టదు. మీరు కాకి ఎగిరేటప్పుడు చూసారా ఎప్పుడన్నా? చేతులు ఎట్టెట్టిట్ట కొట్టుకుంటూ ముక్కుతూ మూలుగుతూ ఎగురుతుంది అది. పక్షిరాజు ఎగిరిందంటే 2 సార్లు ఇట్ట అన్నాక ఒక రీచ్ అయిపోద్ది ఒక హైట్కి. అప్పుడు జర్రన రెక్కలు చాపి, రెక్కలు కొట్టుకొని కాదు, రెక్కలు చాపి పైకి ఎగురుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అది ప్రార్థన అనుభవం. ప్రార్థన ప్రారంభంలో మనకి భారంగా ఉండొచ్చు అండి. ప్రార్థన చేద్దామంటే గిచ్చుకోవాల్సి వస్తుంది. ప్రార్థన రాదు, చెయ్యబుద్ధి వేయదు, చేస్తానికి పదాలు దొరకవు, మనస్సు స్థిమిత పడదు. కానీ నువ్వు ప్రార్థనకి తీర్మానించుకుంటే, అందుకే ఉపవాస ప్రార్థన అంటే ఇట్స్ అ లాంగ్ టైం ప్రేయర్, కొంచెం ఎక్కువసేపు చేసే ప్రార్థన. ప్రార్థన రగులుకునేదాకా మనం ప్రార్థనలో కనిపెట్టాం. మామూలుగా క్లుప్త ప్రార్థనలు చేసి ముగించుకుంటాం.
కానీ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి కొన్ని గంటలు కనీసం కేటాయించినప్పుడు మనం ప్రార్థనలో రగులుకోవటానికి, ప్రార్థన ఆత్మను పొంది పైకి ఎగరటానికి, మనం ఇక్కడ చూసిన భూతాల్లాగా పెద్ద పెద్ద ఆటంకాలుగా కనబడినవన్నీ మనం పైకి వెళ్ళినప్పుడు అవి చిన్న చిన్న బొమ్మల్లా కనపడతాయి, పిచ్చుకల్లా కనపడతాయి. కాబట్టి ప్రార్థన అనుభవాలు ఒక వ్యక్తిని పైకి లేపుతాయి. వారి ఆలోచన శైలి పెరిగిపోద్ది. వారి యొక్క ప్రణాళికలు, వారి కోరికలు, వారి యొక్క ఉద్దేశాలు పరిశుద్ధమైనవిగా, ఉన్నతమైనవిగా మారతాయి. చాలామంది పాస్టర్ గారులకి పిల్లలు లేరని చెప్తారండి. పాస్టర్ గారికే పిల్లలు పుట్టకపోతే ఆ పాస్టర్ గారు సంఘానికి బోధించాలంటే కష్టమే కదా. గర్భఫలం యెహోవా ఇచ్చే దానము అని చెప్తున్నాడు అనుకో, అక్కడ కూర్చుని వాళ్ళు అంటారు, మరి మీకేరి, మరి మీకు లేరే, మాకు చెబుతారు మీ దేవుడి గొప్ప గురించి, మీరు మాకేరి మీకేరి ఏంటండి. ఆవిడ వెంటనే పాస్టర్ గారు ఇక నేను సేవ మానేస్తాను అనుకుంటే, ఈ అవమానాలు పొందలేకపోతున్నాను అనుకుంటే. నాకు తెలుసు అంతర్వేది పాలెంలో పాస్టర్ గారు ఉన్నారు, పాస్టమ్ గారు ఉన్నారు. ఇద్దరు చలాకీగా దేవుని సేవ చేస్తుంటారు. పిల్లలు లేరు వాళ్ళకి. నేను ఇంచుమించు 10 సంవత్సరాలు వాళ్ళతో పరిచయం ఉంది. 10 సంవత్సరాల్లోనూ పిల్లలు లేరు. వాళ్ళు ఈ మధ్య రిటైర్ అయిపోయారు, వృద్ధులైపోయారు, పిల్లలు లేరు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పిల్లలు లేరా అండి అంటే ఆయన అంటాడంట, ఇదిగోండి మా పిల్ల. ఎవరు? వాళ్ళ ఆవిడని చూపించి. ఆయన ఆమంటదండి, ఇదిగోండి మా పిల్లోడు, మేమిద్దరం పిల్లలమే, మేము ఆడుకున్నట్టు మీరు కూడా ఆడుకోరు పోండి అందంట. మాకు లేని బాధ మీకెందుకు, మాకే లోటు లేదు. నా భార్య నాకు నా బిడ్డ కంటే ఎక్కువ నన్ను ప్రేమించుకుంటుంది. మేము నవ్వుకుంటాం, ఆడుకుంటాం, ఆనందిస్తాం. మేము ఒకరికొకరు ఉన్నాం, మాకు చాలు. మాకు దేవుడు ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే దేవుడు మేము శోధించమని యవన కాలం నుండి చెప్పడం మొదలుపెట్టారంట. ఏంటంటే అది నిజమైన భక్తి. నీకు బిడ్డను అడగంగానే దేవుడు బిడ్డనిచ్చేస్తే హల్లెలూయా అని స్తుతికోవడం పెట్టేసుకొని, ఆ తర్వాత పిల్లోని ఎల్కేజీ జాయిన్ చేసి, ఆ తర్వాత అమెరికా పంపించుకుంటే అదా సాక్ష్యం? దేవుడు ఇస్తాడు, ఇవ్వడం. ఇచ్చిన ఆయనే, ఇవ్వకపోయినా ఆయనే. మంచి అయితే దేవుడు ఇచ్చాడని, జరగకపోతే దేవుడు ఇవ్వలేదనుకుంటే అది అజ్ఞానం. ఈ వాక్యం ఎప్పుడు చెప్పినా నాకు ఒక సంభవం గుర్తొస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మీద ఒకసారి 1986 సంవత్సరం అది కొత్తగా సేవ ప్రారంభించి, ఇండిపెండెంట్గా సేవ ప్రారంభించి చిన్న పరిచర్యలో ఉంటున్నప్పుడు బిల్లీ గ్రహాం గారు అంటే చాలా ఇష్టం నాకు. నేను బైబిల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన మెసేజ్లు వినటానికి రేడియో కొనుక్కున్నాను. ప్రతిరోజు పొద్దున్న 7 నుంచి 7:30 వరకు ఆయన ప్రసంగాలు రేడియోలో వచ్చేవి క్రమం తప్పకుండా వింటుండేవారిని. గొప్ప సువార్థికుడు, సామాన్యమైన సువార్థికుడు, ఆత్మల భారం కలిగిన వాడు. ఆ రోజుల్లో ఆయన క్రూసైడ్స్ జరిపిస్తే లక్షల మంది జనం వచ్చేవాళ్ళు టీవీలు లేనప్పుడు కూడా. ఆ దైవజనుని మాటలు వింటూ వారు ఒక కాన్ఫరెన్స్ ఆమ్స్టర్డామ్లో, లండన్లో జరిపిస్తున్నారని, ఇవాంజలిస్టిక్ కాన్ఫరెన్స్ జరిపిస్తున్నారు. ఇవాంజలిస్ట్ అందరికీ ఆయన ప్రత్యేకంగా క్లాసెస్ తీసుకుంటారని తెలిసినప్పుడు నేను వెళ్ళాలని ఆశపడ్డాను. దాని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే మా నాన్నగారు అన్నారు, నేను కడతాను రా వెళ్ళన్నారు. అప్పుడు ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే ఇప్పుడు 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు లెక్క. అప్పుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు విమానం ఎక్కలేదు, ఏ దేశం వెళ్ళలేదు. ఎంత ఆశ ఉంటుందో ఆలోచన చేయండి. అబ్బా సూట్ కేసు సర్దుకొని, అది చలంట, స్వెటర్లు పెట్టుకొని, కోటు పెట్టుకొని, అయ్యి ప్యాక్ చేసుకొని, పాస్పోర్ట్ తయారు చేయించుకొని, పాస్పోర్ట్ లేదప్పటికీ పాస్పోర్ట్ తయారు చేసుకొని, ఆహా ఇంటికాడ స్తుతికోటం పెట్టుకొని, ప్రసంగం చేయడానికి ఎవరూ లేకపోతే నేనే ప్రసంగం చేసుకొని, ఏం ప్రసంగం చేశాను? నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకొని పోకము అనే వాక్యం ఇచ్చాడు దేవుడు. ఇంటి దగ్గర కోటం పెట్టుకొని
దేవా నీ సన్నిధి రాకపోతే నన్ను అక్కడికి తీసుకెళ్ళొద్దు అనే ప్రసంగం చేసుకొని చేసేదేమో ఆ ప్రసంగం, సర్దేదేమో సూట్ కేసు. ఎక్కడి నుంచి అప్పుడు మెడ్రాసులో ఎక్కడెక్కడ లేవు. ముంబై వెళ్ళి, ముంబైలో మా తెలిసిన సహోదరుల దగ్గర రూములు బుక్ చేసుకోవడానికి డబ్బులు లేవు. ఒకరింట్లో ఉండి వాళ్ళకి చిన్న చిన్న ఇల్లులు, కింద నుంచి నీళ్లు పోతుంటాయి, పైనుంచి దావులు ఎగురుతుంటాయి. ఒకరోజు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి పడుకోవడానికి స్థలం ఉండదు అక్కడ. అందుకని ఒక మాస్టర్ గారింటి కాడి నుంచి ఇంకో మాస్టర్ గారింటికి వెళుతూ, ఇక రేపు ఫ్లైట్ ఎక్కుతానన్నప్పుడు ఈ ఇంటికాడి నుంచి ఇంకో ఇంటికి తీసుకెళ్తుంటే సిటీ బస్ ఎక్కితే ఆ బస్సులో బ్యాగ్ ఎవడో గట్టిగా కిందకి లాగాడు. అబ్బా అని పైకి తీసేటప్పటికి నెక్స్ట్ స్టాప్ వచ్చేసింది. నెక్స్ట్ స్టాప్ వచ్చింది, ఖాళీ అయిందని ఎత్తేటప్పటికి ఖాళీ అయిపోయింది బ్యాగు. గబగబా తడివి చూసుకుంటే అన్నీ ఉన్నాయి, పాస్పోర్ట్ తప్ప, ఫ్లైట్ టికెట్ తప్ప. మిగిలిన డబ్బులు అలాగా ఉన్నాయి, మిగిలినవన్నీ అలాగా ఉన్నాయి. అది లేకుండా అంటే మనం ఎక్కుతాం. ఆశ నిరాశలాయని. కొంతమంది బ్రదర్స్ చెప్పారు, బాబు ఆ డబ్బులు కాదు కాబట్టి ఏదో పోస్ట్ ఆఫీస్ బాక్సులు వేసేస్తారంటే కొంతమంది బ్రదర్స్ వెళ్ళి వెతికారు. రాత్రి అంతా ఒకటే ప్రార్థన, ప్రభు నా పాస్పోర్ట్ నాకు ఈయన, నన్ను తీసుకెళ్ళయ్యా, బిల్లీ గ్రాగర్ చూడాలయ్యా, ఆ కాన్ఫరెన్స్లో ఉండాలయ్యా, విమానం ఎక్కాలయ్యా, దుమ్ము ఉండదంటయ్యా, ఇతర దేశాల్లో నున్నగుంటాయంటయ్యా, రోడ్లు ఎట్టుంటాయో చూడాలేసయ్యా. రాత్రి అంతా ఒకటే ఉపవాసం. ఏంటి కదా ఉపవాసము, తిండి లేదు నిద్ర లేదు, రెండు జాగరణ. తెల్లవారేదాకా ప్రార్థన చేశానండి, శ్వాస వచ్చేదాకా. ఇక చేస్తాను ఏమన్నా ఎడతెగక ప్రార్థన ఏంటో అప్పుడు నాకు గుర్తుంది, అదే ప్రార్థన. పాస్పోర్టో 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 పాస్పోర్టు. ఎంత చేసిన వెంటనే దేవుడు ఎవరో చెప్పారు, వెళ్ళిపోండి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి, అక్కడికి ఎవరన్నా తెచ్చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, ఇదిగో నీ పాస్పోర్ట్ అని ఇస్తాడు అక్కడ అంటే. వెళ్ళిపోయాను అక్కడ. నాతో 15 మంది బ్రదర్స్ పాస్టర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా హాయ్ 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 అన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేనేమో ఎక్కడ నిలబడన్నాను గుమ్మాలు. వెనక్కి తిరిగి చూడరే పోయినోళ్ళు, అయ్యా నా గురించి అక్కడ చెప్పండి, అయ్యా నా గురించి అక్కడ అని వెళ్ళిపోతున్నారు. అది గ్రూప్ టికెట్. మీరు వెళ్ళకపోతే మీ సీట్ ఖాళీగా వెళ్తుంది, కానీ ఇంకోసారి మళ్ళీ దాన్ని వాడటానికి పనికిరాదు, ఆ టికెట్ మళ్ళీ కొనుక్కోవాలన్నారు. సరే అక్కడి నుంచి మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ మా తమ్ముడు ఉంటే వాళ్ళని పట్టుకొని డూప్లికేట్ పాస్పోర్ట్ చేయించుకొని మళ్ళీ పొరుగుని బస్సులో వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని అంతా చేస్తే అంతకుముందు వెళ్ళిపోయారు. టాటా చెప్పేశారు, ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది. అదిగో నా సీటు పోతా ఉంది, నా సీటు పోతా ఉంది, నా సీటు పోతా ఉంది, నా సీటు పోతా. సరే నెక్స్ట్ ఫ్లైట్ ట్రై చేద్దాం అని చెప్పి ఒక్క రోజులో ముంబై, ఢిల్లీ, మనకి హైదరాబాద్ వచ్చి పాస్పోర్ట్ చేసుకొని మళ్ళీ నాన్న తిప్పలు పడి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఆమ్స్టర్డామ్ ఫోన్ చేస్తే ఆల్రెడీ ద కాన్ఫరెన్స్ ఈజ్ స్టార్టెడ్, నో మోర్ ఎంట్రీస్, ఈవెన్ ఇఫ్ యూ బై యువర్ ఓన్ టికెట్ దెర్ ఇస్ నో ఎంట్రీ హియర్ అన్నారండి. ఇంకా చూడండి నా సంగతి, బ్యాక్ టు కాపవరం, బ్యాక్ టు నీ సన్నిధి నాతో రాణిలో నన్ను తీసుకొని పోకమన్నాను చూడు, అక్కడికే పోవాలి. నా లైఫ్లో అంత డిప్రెషన్ అయిన రోజు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినని రోజు మరొకటి లేదండి. ఎప్పుడు విన్నాడు దేవుడు నా ప్రార్థన, అప్పుడు మాత్రం నాకు అస్సలు సమాధానం ఇవ్వాల, ఏం అర్థం కాల. నిజంగా చెప్తున్నాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ వెనక్కి వెళ్తే ఏం చేస్తారు ఆ ఊరిలో అందరూ, ఏంది వెళ్తున్నారు, వెళ్ళలేదా, అయ్యో అయ్యో అసలే పల్లెటూరు. రాజ్ప్రకాష్ పాల్ కడుపులో ఉన్నాడు అప్పుడు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించి వెళ్ళాను. వెళ్ళి తలుపు కొడితే మా అత్తగారు తలుపు తీసి, ఏంటండి అల్లుడు గారు వచ్చారు. ఎందుకు వస్తారు అల్లుడు గారు, అమెరికా వెళ్ళిపోయాడు ఆయన. ఏంటి ప్రభా, ప్లాన్ చేసుకొని ఏడిస్తే ఈ వాగ్దానం ఇచ్చాడండి. అప్పుడు
యెహోవా కొండలకే దేవుడు అనుకుంటున్నారు, కానీ లోయలకు కూడా దేవుడే. నీ జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తేనే దేవుడు అనుకుంటున్నాడేమో. బాధలు వేదనల్లో కూడా నిన్ను విడువని వాడే. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది నిన్ను వెళ్లకుండా చేయటానికి. నువ్వే చేసుకున్నావు కదా ప్రసంగం, నువ్వే చేసుకున్నావు కదా. నేను రాకుండా పోనివ్వద్దన్నావు, నేను రావటం లేదు అందుకే పోనివ్వలేదు నిన్ను. నిజంగా చెప్తానండి, నాతో పోయిన పాస్టర్లు, నాకు తెలిసి 4-5 పాస్టర్లు మళ్ళీ వచ్చి ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయి సెటిల్ అయిపోయారండి ఇక్కడికి రాలే. ఇంకో పాస్టర్ గారు ఏం చేశారంటే, అక్కడ కొంతమంది దొరల దగ్గర అడ్రస్లు తీసుకొని ఇక్కడ మీటింగ్లు అరేంజ్ చేశారండి. మీటింగ్లు అరేంజ్ చేస్తే ఆ మీటింగులకు అందరూ వచ్చేయండి అని చెప్పేస్తే, మీరు అడ్వర్టైజ్ చేసేయండి, నేను వచ్చి డబ్బులు ఇస్తానన్నారంట వాళ్ళు. వీళ్ళన్నీ అప్పులు చేసేసి మీటింగులు పెట్టేశారు. ఆ దొరలు వచ్చారు, వాళ్ళు చెప్పే డాక్టరీను, వాళ్ళ ప్రీచింగు, ఈ పాస్టర్ గారు వారిని నడిపించిన విధానం చాలా తేడా. ఆ పాస్టర్లకి వచ్చిన దొరలకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అక్కడ మీకు పరిశుద్ధాత్ముడు లేడు, వీఆర్ గోయింగ్ అని వెళ్ళిపోయారంట వాళ్ళు. మరి నా డబ్బులు అంటే డబ్బులు లేవు, గిబ్బులు లేవు, వీఆర్ గోయింగ్ అన్నాడు. ఆ పాస్టర్ గారు నాకు కనబడి అన్నాడు, బాబు అనవసరంగా వెళ్ళినాయి ఆమ్స్టర్డాము. సంఘస్థులు ఏమనుకుంటున్నారంటే ఫారిన్ డబ్బులు వచ్చేసిందని ఇచ్చే కానుకలు మానేశారు. దొరలేమో చేతులు ఎల్లబెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పులు నా చుట్టుకున్నాయి, సంఘం అంతా చెదిరిపోయింది, నా బతుకు, నా మినిస్ట్రీ అంతా ఇన్ని సంవత్సరాలు కట్టుకున్న మినిస్ట్రీ పాడైపోయిందంటే నాకు అర్థమైంది. అప్పుడు దేవుడా స్తోత్రం నాయనా, నాకు అసలే అమెరికా వాళ్ళు అంటే ఇష్టం, అమెరికాలో ఉండటం అంటే ఇష్టం, డీసెంట్గా ఉండటం అంటే ఇష్టం, నీట్గా ఉండటం అంటే ఇష్టం, స్వాష్ అని ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇష్టం. మరి ఇట్టాటోడు అక్కడ పడితే ఏమైపోతాడు చెప్పేక మీకు దక్కుతాడా? దేవుని తలంపులు వేరు, మన తలంపులు భూమికి ఆకాశం ఎంతెత్తుందో అంతెత్తైన తలంపులు. ఆ రోజు గురించే నేను ఆలోచించాను, కానీ నా దేవుడు ఈ రోజు కొరకు ఆలోచించాడు. ఆయన నేను సమాధి చేరే వరకు నా కొరకు కలిగి ఉన్న ప్రణాళికలను ఆలోచించాడు. ఆ కన్నీటి లోయలో ఒక నెల రోజులు ఒకవేళ మునిగానేమో, కానీ ఇప్పటికీ నా దేవుడు ఎంత గొప్పవాడో. నా పాస్పోర్ట్ పోగొట్టి నన్ను విమానం ఎక్కనేమన్నా చేసి నా పట్ల దేవుడు తన ప్రణాళిక ఎలా బయలుపరిచాడో చూస్తే, ఆయన లోయలకు దేవుడే, ఆయన బాధలలోనూ దేవుడే, ఆయన అడిగినవి ఇచ్చే దేవుడే కాదు, ఇవ్వని దేవుడు కూడా. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు అనేది నిజమైన భక్తి. సాతాను దేవుణ్ణి ఏం చేయలేరండి. చేయగలరా నన్ను? దేవుణ్ణి బాధపరచాలంటే, దేవుడి పిల్లల్ని బాధపరిస్తే దేవుడు బాధపడతాడు. ఇప్పుడు చూడండి, కోటీశ్వర్ల పిల్లల్ని ఎత్తుకుపోతారు, కిడ్నాప్ చేస్తారు కదా. మీ పిల్లోడు మీకు కావాలంటే మాకు ఇంత డబ్బులు ఇయ్యేలా చంపేస్తాం అంటే భయపడిపోయి ఇచ్చేస్తారు కదా. అట్లా దేవుడి మీద బ్లాక్మెయిల్ చేయాలని చూస్తాడు వీడు సాతాను గాడు, మనల్ని పట్టుకొని. మనమేమో తెక్కలోళ్ళం. ఏంటండి, మనమేమో బోరు అని ఏడుస్తుంటాం. సాతాను తల చితగ్గొట్టిన ప్రభువు మనకుండగా ఓడిపోయిన శత్రువు అండి. అపవాదికి భయపడకండి, వాడు ఓడిపోయిన శత్రువు. ఆల్రెడీ వాడి తల చితకగొట్టబడింది సెలవులో ప్రభు ప్రాణం ఇచ్చినప్పుడే. వాడు ఇంక తాకాడిస్తున్నాడు అంతే. పాముని చూడండి, చంపేసిన తర్వాత కాసేపు ఎక్కడుంటుంది ప్రాణం, బతికే ఉందని పారిపోతుంటారు కొంతమంది. అది ఏం చేయలేదు, బతుకున్నా కూడా దాని తల చితికేశారు, దాని విషం కక్కేసింది. విషం తీసేసిన పావుని, విషం తీసేస్తారు కదండి, విషం పీకేసిన పావుని నీ మీదకి వచ్చి కొడతాని ప్రయత్నించిన కూరలు తీసేసినప్పుడు ఇక నీకే హాని చేయలేదు. సాతాను దేవుని ప్రమేయం లేకుండా నీకే హాని చేయలేదు. మన పని దేవునికి చెప్పి ఊరుకోవటమే, అడిగి ఊరుకోవటమే. అడిగింది ఇచ్చాడా లేదా అని అనలైజ్ చేయాల్సిన అవసరత మనకి లేదు. ఆలస్యమైతే ఆయన వడ్డీతో పట్టిస్తాడు. ఏంటండి, 2 అంతలు ఇస్తాడు నీకు ఆశీర్వాదాలు. మీరు ప్రార్థనలో నమ్మకంతో ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే,
నువ్వు ప్రార్థించిన తర్వాత ఎటువంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నా అవన్నీ దేవుని ప్రణాళికలో భాగాలేనని, దేవుని ఏర్పాటుని విశ్వసించి కనిపెడితే అద్భుతాలు చూస్తావు. గూడు కట్టేవాడు ఆయనే, గూడు రేపేవాడు ఆయనే. గూడు రేపాడంటే నిన్ను చంపడానికి కాదు, నిన్ను ఆయన రెక్కల మీద మోయటానికి, నిన్ను మరొక స్థలానికి, ఉన్నతమైన స్థలంలో తీసుకుని వెళ్ళడానికి, నీ అంతటి నీవు రెక్కలు చాపి పైకి ఎగురినట్లుగా నిన్ను ఆధ్యాత్మికంగా బలపరచడానికి. ఈ సమయంలో మనందరం ప్రార్థన చేయబోతున్నాం. నీ జీవితంలో కొండ మీద అనుభవాలు ఉండుంటాయి, లోయలో ఉన్న అనుభవాలు ఉండుంటాయి, ఆనందంతో ప్రభువుని స్తుతించిన విషయాలు, సాక్ష్యాలు ఉండుంటాయి. ప్రభు ఇంకా నాకు జవాబు ఇవ్వలేదే, నా సమస్య తీరలేదే, నా అవసరత తీరలేదే, నా ప్రార్థనకు జవాబు రాలేదే, నేను ఇంకా 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 బలహీనమైపోతున్నానని, దిగజారిపోతున్నానని కృంగిపోయిన అనుభవాలు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన కొండలకే దేవుడు కాదు, లోయలకు కూడా దేవుడే. నోరు తెరిచి దేవునితో చెబుదాం. నోరు తెరిచి ప్రభుని అడగండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో మోకాళ్ళ మీద పడి మా భారాలు దిప్పుకుంటున్నామయ్యా. నీ నామంలో మొరపెట్టుకుంటున్నాము నాయన. కొండల తట్టు మా సహాయం, మా కన్నులెత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను కలుగు చేసిన యెహోవా వలననే మాకు సహాయము కలుగునన్నది మేము విశ్వసించుటకు సహాయము చేయి. గూడు కట్టేవాడివి నీవే, గూడు రేపేవాడివి నీవే, మా ఆకలి తీర్చేవాడివి నీవే. నీ మీద ఆధారపడినట్లు మమ్మల్ని విశ్వాసానికి విడిచేవాడివి నీవేనని విశ్వసించడానికి సహాయం చేయి. కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయి. పరస్త్రీ వ్యామోహంలో ఉన్న పురుషుడు వల్ల బాధపడుతున్న సహోదరుల మొరలకు జవాబులు దయచేయి. కుటుంబాలు కూలగొట్టుకుంటున్న స్త్రీలను దర్శించు. తిరగబడుతున్న యవనస్తుల్ని దర్శించు. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారిని కనికరించు. అడిగి ఊహించిన దానికంటే అద్భుతాలు చేస్తామన్నది అక్షరాల మా పట్ల నెరవేరు నిమ్మ నాయన. వ్యాపార లావాదేవీలలో నష్టపోయిన వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా. మా సమస్య ఏదైనా, మా బాధ ఏదైనా, మా అవసరం ఏదైనా ఈ రాత్రి తీరుస్తావని నీ సన్నిధికి వచ్చామయ్యా. తీర్చినా నువ్వే దేవుడవు, తీర్చకపోయినా నీవే దేవుడవు. తీర్చినా మా మంచికే, తీర్చకపోయినా మా మేలుకే అన్నది మేము విశ్వసించడానికి సహాయం చేయి. ఆ రెండో మైలు భక్తి మాకు దయచేయి. అటు విశ్వాసం మాకు దయచేయి నాయన. ఈ రాత్రి మా మొరలకు జవాబులు అనుగ్రహించు తండ్రి. ఇది ఎస్ అవని, నో అవని, వెయిట్ అవని, కనిపెట్టమంటే కనిపెడతాము, అవునంటే సంతోషం, కాదన్న సంతోషమే అన్న విశాల హృదయాలను, విశ్వాస హృదయాలను మాకు దయచేయి. ప్రార్థనలు కొనసాగుతుండగా తోడుని నడిపించమని క్రీస్తునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు మీ యోగక్షేమాలు తెలుసుకోవాలని, మీకోసం ప్రార్థించాలని ఎంతో ఆశతో ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ
సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ వన్ డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో ప్రసారం అవుతున్న టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా మినిస్ట్రీ ద్వారా ఇతర భాషలో వారికి సువార్త అందించాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఎంతో ఖర్చుతో, వ్యయంతో కూడిన ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండగోరితే, ప్రభువుని ప్రేరేపిస్తే వివరాలను కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వండి. జైపాల్ ఫౌండేషన్స్ QR కోడ్ ఇవ్వబడుతుంది. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.